ఆ పరిస్థితి నుంచి ఈ పరిస్థితికి ఎందుకు వచ్చింది? రైతును ఎక్కడా కూడా ఆదుకునే కార్యక్రమం అనేది జరగకుండా ప్రతి అడుగులోనూ కూడా రైతు వెన్నువిడిచే కార్యక్రమం జరుగుతూ ఉంది. రైతులు పట్టించుకోలేదు సార్. ఇన్పుట్ సబ్సిడీ మొన్న 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 ఈ మధ్య కాలంలోనే ఇదే పులివెందులలో గాలి వానకు మొన్న లింగాల మండలంలో అనంతపురం మండలంలో నేనే తిరిగినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తారని చెప్పి ఆశగా ఎదురు చూస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరపు నుంచి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము ఇన్పుట్ మేము అంతో ఇంత సహాయం చేయగలిగినాం, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి కూడా ఇంతవరకు రాల. ఈ 18 నెలల చంద్రబాబు నాయుడు గారి హయాంలో 16 సార్లు వరదలైతేనేమి, కరువులైతేనేమి, అతివృష్టి అయితేనేమి, అనావృష్టి అయితేనేమి, రకరకాల విపత్తుల కారణంగా ఏకంగా 16 సార్లు ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇవ్వాల్సిన అగత్యం ఉన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది 0. మా ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతుకు తోడుగా ఉండే పరిస్థితి నుంచి ఈ రోజు ఏకంగా 18 నెలలు అవుతా ఉన్నా కూడా కనీసం ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితిలో రైతులు ఇవాళ అద్భుతమైన పరిస్థితిలో ఈరోజు వ్యవసాయం చేస్తూ ఉన్న పరిస్థితి. ఏ రైతుకు కూడా 16 సార్లు విపత్కర పరిస్థితులు, కరువు అయితేనేమి, వరదలైతేనేమి, ఇలా రకరకాల కారణాల వల్ల వస్తే రైతులకు ఇన్సూరెన్స్ రాని పరిస్థితి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గతంలో ఉచిత పంటల బీమా ద్వారా ప్రతి ఎకరా ఈ క్రాప్ చేసి ఆర్బీకే పరిధిలో ఆ ఈ క్రాప్ అయిన ప్రతి ఎకరాకు ఉచిత పంటల బీమా రైతు తరఫున ప్రభుత్వమే కట్టేది. ఖచ్చితంగా ఇటువంటి విపత్కర పరిస్థితులు ఏదైనా వచ్చినప్పుడు, ఏదైనా కరువు వచ్చినప్పుడు, ఏదైనా తుఫాన్ వచ్చినప్పుడు, ఇటువంటి విపత్కర పరిస్థితులు ఏదైనా వచ్చినప్పుడు ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా కానీ ఇన్సూరెన్స్ అనేది ఒక హక్కుగా రైతుకు తన బ్యాంక్ అకౌంట్లో జమ అయ్యే పరిస్థితి. ఈరోజు ఉచిత పంటల బీమా తీసేస్తారు, రైతు వెన్ను విరిచిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. సబ్సిడీ ఇత్తనాలు లేవు, ఎరువులు సైతం బ్లాక్ లో కొనుక్కోవాల్సిన పరిస్థితి ఈ రోజు. 3 బ్రహ్మాండంగా రైతు మెలేసి మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నా అసలు యూరియా కోసము మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నాం మనం. ఎరువుల కోసం రైతులు బ్లాక్ లో కొనుక్కోవాల్సిన పరిస్థితులు, యూరియా కోసం రైతులు బ్లాక్ లో కొనుక్కోవాల్సిన పరిస్థితులు ఫస్ట్ టైం చూస్తా ఉన్నాం. విత్తనాల పంపిణీ అనేది ఎప్పుడు జరగదు. అంత దారుణంగా పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది. రైతులకు పెట్టుబడి సహాయం కింద రైతులకు రైతు పంట వేసే సమయానికి రైతుకు పెట్టుబడికి తోడుగా ఉంటూ అప్పట్లో వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం అని చెప్పి మనం తీసుకొచ్చి క్రమం తప్పకుండా రైతుకు తోడుగా ఉంటూ ఆదుకునే వాళ్ళం. రైతు భరోసాగా 13,500 ప్రతి రైతన్నకు ప్రతి రైతన్నకు ఆ మేర 13,500 ఇచ్చే పరిస్థితి నుంచి ఈ రోజు పరిస్థితి ఏమిటి అని అంటే, రైతు భరోసాని తీసేసినాడు, అన్నదాత సుఖీభవ ఇస్తానన్నాడు, చివరికి 20,000 రూపాయలు ప్రతి ఎకరాకి ఇస్తానన్నాడు. 20,000 2 ఏళ్ళకి కలిపితే